హలో గైస్, నేను మీ మిస్టర్ నోబితా గేమింగ్. ఎవరైతే కొత్త వీడియో అయితే అప్లోడ్ చేద్దామని బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేశాను. బిఆర్ ర్యాంక్ స్టార్ట్ చేయగానే చాలా లాగేగా అనిపించింది. సర్లే అని చెప్పి అలా పీక్లో దిగాను. ఇవాళ మ్యాచ్ అయితే చాలా బాగా అయితే ఆడాను. చూడండి, పీక్లో చాలామంది దిగుతున్నారు గైస్. కొట్టడం చాలా కష్టం అనుకుంటా. సర్లే కొట్టేద్దాం, మందే ఉంది. ఈ ఒకసారి కట్టేద్దాం. కిందైతే దిగగానే ఏసీ అయితే దొరికింది. ఆ ఏసీ అయితే నేర్చుకొని అలా వెళ్తుంటే ఎక్కడెవడో ఉన్నట్టు ఫుడ్ అయితే వినపడింది. సర్లే అని ఇక్కడ కాసేపు క్యాంప్ వేసా, కానీ ఎవ్వడు రాలా. చూద్దాం ఎవడో అక్కడ వచ్చాడు. ఇకైతే ఇటు అయితే దిగింది గైస్. ఇటు దగ్గరికి అయితే వెళ్ళండి. సర్లే ఇటు నుండి వెళ్దామనండి. ఇక్కడ ఎవరో ఉన్నారు పాప. సరే ఆ పాప వెళ్ళిపోయింది. ముందు ఇన్నైతే చూద్దాం. అయితే ఇట్లా ఉంటారంటారు. అక్కడ ఎక్కడ ఫైట్ అవుతుంది. వెళ్ళి చూద్దాం. ఇక్కడ లేడు. ఇక్కడైతే దిమిత్రి అయితే ఉంది. ఇక్కడ ఒక ఉన్నాడు. 83కి వీడు అయిపోయాడు. లూట్ వేరుకున్నాం కాసేపు. లూట్ అయితే దొరికింది. ఎవరు నువ్వే ఈయన కూడా కొట్టేద్దాం. ఈయనవాడు మొత్తం తొప్పలు వేసుకున్నాడు. అయిపోయాడు వీడు కూడా. వీడి దగ్గర కొద్దిగా లూట్ వేరుకున్నాం. వీడి దగ్గర లూట్ వేరుకున్నాను. ఈడవడు ఇదేదో స్కిల్ వేసాడు. అలా ఇన్హెల్ చెప్పుకొని ఎక్కడికి వెళ్ళాను. అక్కడ ఎవడలే ఆడైతే వెళ్ళిపోతున్నాడు. సరే ఎక్కడ దొరికేవాడు అబ్బచ్చు కదా. దీంతో వీరు పడుకున్నాను. ఇక్కడ కాసేపు క్యాంప్ వేద్దాం గైస్. ఎవడైనా వస్తాడేమో. మనకి మ్యాచ్ బోలే ముఖ్యం. చూద్దాం. ఎవడో రావట్లేదు. సర్లే ఆగని చూద్దాం. ఒక 2 నిమిషాలు అలా ఉన్నాం. ఇక్కడ ఎవడో వచ్చేటట్టు కనబట్లేదు, కానీ సర్లే వెళ్ళిపోదాం. అలా వెళ్తున్నా. ఎదర ఫైట్ అవుతుంది. సర్లే అని చెప్పి ఈ స్కేట్ బోర్డ్ వేసుకొని అలా వెళ్తున్నాను. అక్కడ రాయి మీద ఒకడు కనపడ్డాడు. ఆడికి 2 బుల్లెట్లు వేసి ఆడు నాకు. అలా కిందకి వెళ్తా ఉంటే అక్కడ ఇంటి దగ్గర ఒకడు కనపడ్డాడు. ఆయన తర్వాత కొట్టొచ్చులని ఎట్ట వెళ్తే ఇక్కడ దిగి ఆయన కొడదామని వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుండి ఒక అక్క కొడుతుంది. సర్లే అక్కడ కొడదాం అని చెప్పి అలా రిపేర్ కిట్ చూసుకొని వెళ్తున్నా. ఇక్కడ ఆగాను. సర్లే అక్కడ కొట్టి తర్వాత వెళ్దామని. ఈ అక్కేమో ఇది వేసుకొని అలా జారుకుంటూ వద్దాం అనుకుంది. సర్లే అమ్మను కొడదాం అని చెప్పి ఎలా ఈ అక్కడ కొట్టా ఇక్కడ నుండి వేరేవాడు వచ్చేసాడు. సర్లే మళ్ళీ ల్యాండ్ అయిపోయాం. అలా ల్యాండ్ అవుతా నీట్గా మళ్ళీ పీక్లోనే దిగుదాం. అలా దిగి లూట్ ఏరుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ ఏదో ఫైట్ అయితే ఆమె కొట్టచ్చు కాబట్టి అలా లూట్ ఏరుకున్నా. దిగంగానే ఇలా 2-3 గంటలు ఏరుకొని ఇది రాకుండా అటు అవుతుంది ఏంటో లూట్లు తీసుకున్నాం. లూట్ తీసుకొని ఇంకెళ్దాం. అలా పరిగెట్టుకుంటూ వెళ్తుంటే మనం చంపిన బాక్స్ అయితే ఇది. సర్లే లూట్ ఏరుకొని ఇలా వెళ్తుంటే ఇక్కడ కొద్దిగా లూట్ ఏరుకున్నాం. కానీ దాంట్లో లూట్ వేయలేదు. అలా మళ్ళీ లూట్ ఏరుకొని అలా వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళాను. ఎక్కడైతే వెళ్ళాడు. సర్లే మ్యాక్సిమం ఉంది కానీ మ్యాక్సిమం తీసుకొని అలా వెళ్తాను. బ్యాక్ సైడ్ అయితే ఫైట్ అవుతుంది. వాళ్ళ దగ్గరికి అయితే నీటికి లూట్ ఏరుకొని వెళ్తే మనకే ప్లస్ పాయింట్ కాబట్టి లూట్ ఏరుకొని వెళ్దాం. ఎక్కడైతే ఏంటి తీసుకుందాం. మనకు భలే స్ప్రే గన్స్ అంటే బాగా ఇష్టం. మచ్చా మీకే స్ప్రే గన్ ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం. ఎక్కువ మంది ఏ స్ప్రే గన్ అంటే ఇష్టం. అలా వెళ్ళి మంచిగా లూట్ అయితే లేదు. సర్లే వెళ్ళిపోదాం తర్వాత. ఇప్పుడైతే ఫైట్ అయింది మచ్చా. ఇక్కడైతే ఎవ్వరూ లేడు. ఒకసారి చూసుకొని వెళ్దాం, ఎందుకన్నా సేఫ్టీ. ఇక్కడైతే ఎవరు లేడు. 2 వేస్ట్.
వెళ్ళి కిందకి వెళ్దాం. అలా కొండ మీద నుండి కిందకి దిగుతున్నాం. అలా 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 అక్కడ ఏదో లూట్ ఉంటుంది సార్, ఏం లేకుండా అలా లూట్ ఏరుకొని మళ్ళీ స్కేట్ బోర్డ్ వేసుకొని కిందకి జారుకుంటూ వెళ్తున్నాం. అలా వెళ్తుంటే ఇక్కడ ఎదురు ఒకటి కనపడ్డాడు. ఆడికి 2 బుల్లెట్లు వేసాను. ఆడు బ్లూ వార్ వేసుకొని హెల్త్ చుట్టుకుంటున్నాడు. గ్రానైడ్ వేద్దామా వద్దా, గ్రానైడ్ వేద్దామా వద్దా, సర్లే వేసేద్దాం. గ్రానైడ్ ఉన్నాడా లేదా, ఉన్నాడు. గ్రానైడ్ అయితే వేద్దాం ఒకసారి, పడితే పడ్డాడు లేవట్లేదు. ఇదైతే అంత దూరం అయితే వెళ్ళట్లేదు. సైడ్లో స్కేట్ బోర్డ్ వేసుకొని జారుకుంటూ వెళ్దాం. ఏదైతే అయింది. ఉన్నాడా, లేడు, వెళ్ళిపోయాడు. ఈయనెవరో కొట్టేశారు మచ్చ, ఈయనెవరు కొట్టారు. సర్లే లోపలికి వెళ్ళి చూద్దామని ఇట్లా పైకి ఎక్కుతున్నాను. బ్యాక్ సైడ్ నుండి ఎదురు కొట్టుకుంటున్నారు. యూఎంపీకి వీడికి హెడ్ కొట్టా. వెళ్తుంటే ఈడింగ్ కార్డు చావలేదు అనుకుని ఆడి చూస్తున్నాడు. ఈయనే కొట్టేసాం. కొట్టి లూట్ ఏరుకున్నాం. మంచి లూట్ అయితే ఈ దగ్గర ఏం లేదు. థామ్సన్ ఉండగా ఇదైతే మంచి పవర్ఫుల్ ఉంది గైస్. థామ్సన్ కొడితే ఎనిమిది హెడ్లు కగిలిపోతున్నాయి మధ్య ఏంటో. సర్లే ఇది తీసుకున్నాం. ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ల్యాండ్ అవుతారు అనుకుంటా. ల్యాండ్ అయ్యాడు ఒకడు. ఇదైతే ఫుల్గా హెడ్ దింపేసాం. స్ప్రే అలా స్ప్రే దింపేసి అటు ఇటు తిరుగుతున్నాం. ఎన్ని ఎవడైనా వస్తాడా అని. ఎవడో రావట్లేదని ఫోన్ అవుతుంది. అలా దూకి అలా వెళ్తా. కాసేపటికి వెళ్తున్నా కానీ ఎవడో కనపడట్లా. సర్లే పదండి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎవడో లేడేంటి. సర్లే అని చెప్పి ఇక్కడికి వచ్చి క్యాంప్ వేద్దాం. ఎనిమిదిలో ఎవరైనా దొరుకుతారేమో. క్యాంప్ వేద్దాం. జోన్ మూవ్ అవుతారు కదా, వాళ్ళని కొట్టచ్చు. ఇలా పైకి ఎక్కి చుట్టూతో చూసా, ఒక్కడ కనపడలేదు. సర్లే అని ఆగాను. ఇలా కాసేపు తిరిగాక ఇంకా చిరాకు వచ్చి సర్లే వెళ్ళిపోదామని వెళ్ళిపోయా. అలా మూవ్ అవుతూ వెళ్తే ఎదర్ ఫైట్ అయితే జరుగుతుంది. సర్లే ఎదర్ ఫైట్ జరుగుతుంది కదా, వెళ్ళి కొట్టేద్దాం, ఒక కిల్లని వచ్చిద్దని వెళ్ళా. ఇక్కడైతే ఆగాను. ఎవరైనా వస్తారా రారా అని. అప్పుడే మనకు ఒకటి గడపడ్డాడు. ఆడికో బుల్లెట్ కొట్టి ఆడు పారిపోతున్నాడు. సర్లే అని ఆడి దగ్గరికి వెళ్ళా. ఫాస్ట్కి వెళ్ళా కానీ ఆడు ఈలో 10 ఎక్కేశాడు. ఆడు నేను ఇటున్నాను అనుకుంటున్నాడు గైస్. సర్లే అని పైకి ఎక్కా. ఈడోకం వేసుకోగానే ఇట్లా జోన్లోకి వెళ్ళి అట్ట హెడ్ కొట్టాం. ఎంతటితో ఈడు కథం. అక్కడైతే ఎయిర్ షిప్ ఉంది గైస్, దాన్ని అయితే ఎక్కుదాం. గాల్లో ఎగేస్తా పాట అయితే దానికి సెట్ అయింది. చూద్దాం. దాంట్లో ఎవరైనా ఎనిమిస్ ఉంటారా? ఇండియా ఒక్కసారి చాలా ఎక్కువ ఉన్నాయి. సర్లే వెళ్దాం. ముందే చెక్కి చూద్దాం, తర్వాత ఎనిమిస్ ఉన్నట్లేదు. అలా మూవ్ అవుతుంటే ఈడెవడో పడుతున్నాడు. ఎవడు ఎక్కడున్నా నన్ను కొట్టి ఆడి పడిపోతున్నాడు. ఎవడు టిక్కులలాగా ఉన్నాడు. సర్లే పైకి వెళ్దాం. ఎక్కుదాం. తర్వాత ఇలా ఎక్కి చుట్టూతో చూసాను. ఒక్కడ కనపడలేదు. ఉన్నాడా లేడు. వేస్ట్. పైకి వచ్చి కిందకైతే వెళ్దాం అంటే ఇక్కడ కూడా ఒకళ్ళు లేడు. ఇలా కింద దిగి చూస్తాను ఎక్కడ ఉన్నాడా. అటు లేడు, ఇటు లేడు. ఇంకెక్కడున్నాడు? బుల్లెట్ ఎక్కడండి? అరే ఎవడ్రా ఈడు.